ఏపీలో ఈవీఎంలకు సంబంధించిన వివాదం ఇంకా కంటిన్యూ అవుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదైతే ఈవీఎంలకు సంబంధించి రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లారు. దాని మీద రీవెరిఫికేషన్ కాదు, మేము మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తామంటూ కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది. అయితే ఇప్పుడు దీని మీద దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఓడిపోయినటువంటి పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి రీవెరిఫికేషన్ చేయించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతోపాటు ఏపీ తాజా రాజకీయాలపైన ఈరోజు చర్చిద్దాం. ఈరోజు నాతో పాటు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. సార్, ఈ ఈవీఎంలకు సంబంధించిన వివాదం కంటిన్యూ అయిపోతుంది. అంటే గోటితో పోయేదాన్ని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గొడ్డల తెచ్చుకుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓడిపోయిన అందరూ అభ్యర్థులు కూడా వాళ్ళు కూడా రీవెరిఫికేషన్కి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. ఏం చెప్తారు దీని గురించి? అంటే ఇది ఎలక్షన్ కమిషన్కి సర్టన్ డిస్క్రిప్షన్స్ ఉంటాయండి. అందుకే దాన్ని ఇండిపెండెంట్ అథారిటీ అంటారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక వ్యవస్థ తన ఇష్టం వచ్చినట్టు విన్యాసాలు చేయడం ఇది ఇస్ ద ఫస్ట్ ఎవర్ టైం. నాకు తెలిసి నేను సాఫ్ట్వేర్లో పనిచేసాను, మీరు సాఫ్ట్వేర్కి అనుభవం ఉంది. బర్న్ చేయి అంటే దాని అర్థం ఏంటి? డేటాని ఏ సిడీలోకో దేంట్లోకో బర్న్ చేయమని. నేను డెలిబరేట్గా ఉన్నో తగలబెట్టడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎలక్షన్ కమిషన్. ఇప్పటిదానికి ముస్సోరిలో ట్రైనింగ్లో ఎందుకు వచ్చారో నాకైతే అర్థం కావట్లే ఆ మీనాలటి వ్యక్తి. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీరు ఒకటి గమనిస్తే నిన్న ఆదివారం 2:30 గంటలు తాజ్ యశ్వంతపూర్లో చంద్రబాబు నాయుడు గారు బెంగళూరు ట్రిప్. అది బెల్ కంపెనీకి 3 కిలోమీటర్ల దూరంలో 3-3.5 కిలోమీటర్ల లోపునే డిస్టెన్స్. నాకు తెలిసి ఒక చీఫ్ మినిస్టరు ఎక్కడికైనా ఒక పర్సనల్ ట్రిప్ ఉంటుంది, ఆయన ఎవరు పెళ్ళికైనా వెళ్ళొచ్చు లేదంటే ఎక్కడికైనా. కానీ సీఎంఓ దాని మీద ఒక ప్రతిస్పందిస్తూ ఇది పర్సనల్ ట్రిప్పు లేదంటే ఇది అఫీషియల్ ట్రిప్పు. ఇప్పటిదానికి మొన్న 2 ఏనుగుల కోసం ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఎగేసుకుని బెంగళూరు వెళ్ళి అక్కడ సిద్ధరామయ్య వీళ్ళందరినీ కలిసినప్పుడు 2 స్ట్రాటజీలు ఆప్ చేస్తున్న దగ్గర ఎన్డీఏతో కూటమితో ఉన్నప్పుడు కాంగ్రెస్లోకి నేనే వెళ్తాడని చెప్పి ముందే ఖర్చు చెప్పేసిన ఉదంతమా? బేసిక్ నాలెడ్జ్ కనుకుంటే సైద్ధాంతికంగా విభేదించిన జగన్మోహన్ రెడ్డి ఇండిపెండెంట్ పార్టీ పెట్టుకున్నాడు. అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని. ఎందుకు? ఆ పార్టీ స్థాయిలో ఉన్న సోనియా గాంధీ గారిని ఆ స్థాయిలో ఉన్న వ్యక్తినే ఆయన ఎదిరించి ఒక పార్టీ పెట్టుకున్నాడు. మళ్ళీ వెళ్ళి ఆల్తో ఎలైన్ అవుతాడు అన్న దగ్గర ఆయన స్ట్రాటజీ ఫ్రమ్ ద డే 1 నుంచి చూసుకుంటే ఎన్డీఏ కూటమిలో కానీ ఎన్డీఏ కూటమిలో కానీ ఎక్కడ లేరు. వీళ్ళ మామగారి పార్టీ అని ఎన్టీఆర్ గారి పార్టీ తీసుకుని దగ్గర నుంచి సిద్ధాంతాలను తిలోదకాలకు ఇచ్చి 2018లో కాంగ్రెస్ వెనకతల చంకలు కొట్టుకుంటూ పోయింది తెలుగుదేశం పార్టీ. తదనంతరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారా, ఆ ఎన్డీఏ కూటమిలో ఉన్నారో లేదో కూడా చెప్పకుండా ఎన్డీఏ కూటమిలో మళ్ళీ ఎగేసుకుని పోయారు. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే 2 విధాల ద్వంద్వ విధానాలను ప్రదర్శిస్తూ ఆ రోజు ఆయన ఎవరో డీకే శివకుమార్ గారిని Z+ కేటగిరీని పక్కన పెట్టి వెళ్ళి ఎయిర్పోర్ట్లో రహస్య మంత్రాల దగ్గర నుంచి 2 నాలుకల ద్వారా నరం వేస్తున్నారు. గరుపుమంతులు అమ్మకి ఒంట్లో బాగోలేకపోతే 2 అమృతం చుక్కలు పడితే నాగుపాము 2 నాలికలు తీసుకుని దాన్ని స్వేదించడానికి ప్రయత్నించిన దగ్గర ఇద్దరికి కాకుండా పోయింది అది. సో దాని పర్యవసానంలో చూడండి, నాగుపాముకి ఏమైంది? 2 నాలుకలు ఉంటాయి. ఓ పక్క కాంగ్రెస్, ఓ పక్క ఎన్డీఏ కూటమి అన్న దూరంలో ఇవాళ తెలుగుదేశం ప్రదర్శిస్తుంది. సో ఇక్కడ ఈ విన్యాసంలో ఇదంతా ఒక ఎత్తి అయితే నిన్న 2:30 గంటల నిడివి మీటింగ్ బెంగళూరులో జరిగిన తాత్పర్యం ఏంటంటే నెల్లిమర్లలో తాళాలు మిస్ అయ్యాయి సర్ప్రైజింగ్లీ. కలెక్టర్ ఆగ్రహం. తర్వాత అక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ సింబల్స్ లేకుండా ఎవ్వరికీ అర్థం కాని ఒక దిక్కుమాల మాక్ పోలింగ్ చేశారు. అందులో డేటా లేదు, స్లిప్పుల యొక్క సారాంశం లేదు. ఇవన్నీ ఎవరికి కావాలి? మాక్ పోలింగ్ ఆ మాయ మాకు చూపిస్తారు. మొదట నేను ఎలక్షన్ కమిషన్ డ్యూటీ చేశాను, నేను కూడా ఎలక్షన్స్లో. సో ఇవన్నీ నేను చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఒక వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లుతున్నప్పుడు, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతున్నప్పుడు ఒక ట్రాన్స్పరెంట్గా పనిచేయవలసిన ఒక ఎలక్షన్ కమిషన్ ఇందులో ఎక్కడైనా తన సత్యశీలతను చాటుకున్న ఉదంతం కనబడుతుందా? 40-45 రోజులు నిడివి ఖచ్చితంగా వాళ్ళు డేటా రిస్టోర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఈ డేటా రిస్టోర్ చేయాలి. మూడోది ఈ ఎలక్షన్ యొక్క దీన్ని రీకౌంటింగ్ కానీ దేనికైనా 47,500 రూపాయలు ఒక్కొక్క బాక్స్కి కట్టిన వాళ్ళకి వాళ్ళు దాంట్లోనే ట్రాన్స్పరెన్సీ లేకుండా రీకౌంటింగ్ వాళ్ళు కడితే ఇది తీసుకెళ్ళి మేము మాక్ పోలింగ్ చేస్తామని చెప్పి నెల్లూరులోను నెల్లిమర్లోను ఇదే ఉదంతానికి తెరలేపుతుంటే ఇది ప్రశ్నించకుండా ఎలా ఉంటామండి? ఇప్పుడు ముఖ్యంగా దగ్గర ఒక జాతీయ సంస్థ ఒక అవకతవకలు అన్న విషయంలో ఎన్ని లక్షల ఓట్లు డ్యామేజ్ అయ్యాయో, ఎంత పర్సంటేజ్ ఆఫ్ వేరియేషన్స్ వచ్చాయో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12.5% ఓట్లు వేరియేషన్తో ఎలక్షన్స్ శాసించబడ్డాయి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే 2014, 2019 2 ఎలక్షన్స్ జరిగాయి రాష్ట్ర విభజన తర్వాత. 2014లో 5 లక్షల ఓట్లతో ఒక ప్రభుత్వం వచ్చింది, ఇంకో ప్రభుత్వం కోల్పోయింది. రెండో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 19,50,000తో అంటే 14,50,000 ఓట్లు వేరియేషన్స్ కనబడుతున్న దగ్గరే
కొంచెం ఆశ్చర్యానికి గురైన దగ్గర ఇవాళ సర్ప్రైజింగ్లీ ఎంత అనానమస్ ఓటింగ్ ఇది. అంటే పైపచ్చి ఎలక్షన్ కమిషన్ విధి నిర్వహణలో లోపాలు కూడా చెప్పాలంటే పిన్నిలి గారి మీద కేసు ఎలక్షన్ కమిషన్ కాదు, ప్రొయాక్టివ్గా పోలీసు వాళ్ళు తదనంతరం వెంజెంటా పాలిటిక్స్ తీసుకుంటే దేబ్జల్లో కూర్చొని చూస్తున్నారు. ఇది కాక ఎలక్షన్ కమిషన్ 48 గంటల టైం తీసుకుని కూడా యాక్యురేట్ ఓటు పర్సంటేజ్ని కానీ అండ్ త్రూఅవుట్ ద ఎలక్షన్ ప్రాసెస్లో ఇంత పర్సంటేజ్ గంటకి ఎలక్షన్ రివీల్ చేయాల్సిన దగ్గర కూడా ఎక్కడ డెన్సిటీని మెయింటైన్ చేయలేదు. తర్వాత ఎలక్షన్ మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఉన్న ఓటర్లకిను ఎలక్షన్స్ అయిన తర్వాత కౌంట్ చేసిన ఓట్లకి వేరియేషన్స్ కనబడుతుంటే దీని మీద సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా లేకుండా సమాధానం విస్మరిస్తుంటే ఇంకా దేని మీద నమ్మకాలు డెమోక్రసీలో. ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మొన్న నాకు తెలిసి ఆయన ఎవరు మన అఖిలేష్ యాదవ్ గారు అనుకుంటున్నాను, నాకు ఈ పోలింగ్ బూతుల మీద పోలింగ్ మిషన్ల మీద నమ్మకం లేదు, నేను 80 ఉత్తరప్రదేశ్ గెలిచినా నేను చచ్చిన ఎలక్షన్ మిషన్ నమ్మనని చెప్పాడు. అదే నేను అంటుంది ఏంటంటే ఒక పార్టీ అధికారం చేపట్టి అధికారంలో ఉండి అధికారం తదనంతరం కోల్పోయిన తర్వాత కూడా విశ్వసనీయత లేని ఒక మిషన్స్తో ఎలక్షన్స్ పారదర్శకంగా జరగనప్పుడు కూడా దీనికి బాధ్యత వహించవలసిన ఎలక్షన్ కమిషన్ ప్రజాబాహుల్యంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం సన్నగిలుతున్న పార్టీలకి సమాధానం చెప్పలేకర్లేదా? ఎంతంత హ్యూజ్ వేరియేషన్స్ కనబడుతుంటే దీని మీద సమాధానం చెప్పకుండా ఈ దాటవేత ధోరణి ఏంటి? తాళాలు లేవని ఎంఆర్ఓ అడిగితే కలెక్టర్ గారు అడిగితే ఎంఆర్ఓ గారని, వీళ్ళిద్దరు కాదంటే ఆర్డీఓ అని దాని భద్రత వైఫల్యాన్ని కూడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. పైపచ్చి ఆ బ్యాటరీల యొక్క డెన్సిటీ నాకు తెలిసి బ్యాటరీ తగ్గుదల చూస్తాం కానీ కౌంటింగ్ రోజుకి ఈ రోజుకి 99% ఎలా ఛార్జ్ అయిందో దానికి అర్థం చెక్కట్లేదు ఎవరికైనా. ఈ విధంగా మీరు అకార్డింగ్ టు యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ అని దగ్గర తీసుకున్నప్పుడు ఎవరిని ప్రశ్నించాలి? అందుకే బాలనేని గారు గౌరవ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ సుప్రీంకోర్టు యొక్క సారాంశం ఏంటో కూడా మనకు తెలియదేముంది. కోర్టులు ఎప్పుడుకో కోర్టుకి వెళ్ళినాడు కాటికి వెళ్ళినాడు ఒకటే సమాధానం ఉన్నప్పుడు దీకారు నమ్మదే మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది కదా. సాగదీసి ఎలక్షన్ ఇంకా నోటిఫికేషన్ వచ్చేసింది, ఎలక్షన్ తర్వాత నువ్వు గెలిచావమ్మా అని చెప్తే ఎవరికి ఉపయోగం? అది ఈ 5 సంవత్సరాలు దాష్టికాలు ఎవడ భరించాలా? దీనికి జవాబుదారీతనం ఏది?